హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్లో ప్రయాగ్రాజ్, అయోధ్య, బగ్గేశ్వర్ ధామ్ వెళ్ళాను. ఆ వీడియోస్ను అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అలా వెళ్ళినప్పుడు ప్రయాగ్రాజ్లో ఏకముఖి రుద్రాక్షలు అని చెప్పేసి రుద్రాక్షలు అనేటివి ఆ సైడ్ దొరకడం అనేది విరివిగా దొరుకుతూనే ఉంటాయి. మనకి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అంటే ఇక్కడ ఆ రుద్రాక్షలు దొరకవు. నేపాల్ దగ్గర ఉంది కాబట్టి యూపీ, అక్కడ ఈజీగా దొరికిపోతాయి. ప్రయాగ్రాజ్లో ఇప్పటివరకు నేను ఎక్కడ చూసినా కూడా, ఎవరి మెడలో చూసినా, ఒక వీడియో చూసినా కూడా ఏకముఖి రుద్రాక్ష అని చెప్పేసి చంద్రాకారంలో నేను చూశాను. కాబట్టి ముందుగా చంద్రాకారం ఏకముఖి రుద్రాక్షలు చూసి 9 ఏకముఖి రుద్రాక్షలు అయితే తీసుకురావడం జరిగింది. అవి తీసుకొచ్చాక అక్కడే ప్రయాగరాజ్లో ఒక గురువు గారు భైరవ్ మహారాజ్ అని చెప్పేసి కలిశారు. ఆయన చూపిస్తే ఇది ఏకముఖి రుద్రాక్షనే, ఇది బాగానే ఉంటుంది, కాకపోతే దీనికంటే గుండ్రంగా ఉన్న ఏకముఖి రుద్రాక్ష అయితే అది ఇంకా పవర్ఫుల్, అది ఉండాలని చెప్పేసి అన్నారు. మరి అదైతే నాకు తెలియక నేను దాన్ని తీసుకోలేదు. 9 తీసుకున్న తర్వాత సరే ఇంకెలాగో ఇవి తీసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని తీసుకోవడం అంటే ఖర్చుతో కూడిన పని అని చెప్పేసి తీసుకోకుండా అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరాను. అయోధ్యకు వచ్చాక కూడా అక్కడ కూడా రోడ్డు మీద, ఏదో షాపులు అని చెప్పేసి కాదు, రోడ్డు మీద అమ్ముతున్నారు. అక్కడ కూడా గుండ్రంగా ఉన్న ఏకముఖి రుద్రాక్ష చూశాను. మళ్ళీ ఇది ఒరిజినల్ అవునో కాదు, ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి అయోధ్యలో తీసుకోలేదు. అక్కడి నుంచి బగ్గేశ్వర్ ధామ్ అంటే ఇప్పుడు మనకు టీవీలో బగ్గేశ్వర్ బాబా అని చెప్పి చూపిస్తున్నారు చూడండి. దాదాపు ఒక 25-30 ఏళ్ళ వయసున్న బాబా టీవీలలో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఆ బాబా అన్నట్టు అక్కడ బగ్గేశ్వర్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ అనిపిస్తుంది. అక్కడ చూస్తే ఒక ఆవిడ రుద్రాక్షలు అమ్ముతుంది. అక్కడ సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి రౌండ్గా ఉన్నది అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర రౌండ్ దొరికింది, ఆ రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఆ 9 రుద్రాక్షలు చూద్దాము, ఆ రౌండ్గా ఉన్న రుద్రాక్షని చూద్దాం. చూడండి, ఏకముఖి రుద్రాక్షలు. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సరిగా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 రుద్రాక్షలు తీసుకోవడం జరిగింది. ఇవి ఏకముఖి రుద్రాక్షలు. అప్పటివరకు తెలియదు నాకు రౌండ్గా ఉండే ఏకముఖి రుద్రాక్షలు కూడా ఉంటాయని చెప్పేసి. ఇకపోతే అసలుది ఏకముఖి రుద్రాక్ష రౌండ్ది చూడండి. ఈ రౌండ్ది గురువుగా చెప్పినప్పుడు రౌండ్గా ఉన్నప్పుడు ఏకముఖి ఎలా అవుతుంది? ఇప్పుడు ఇది చూడండి, ఈ లైన్ ఉందా, ఈ లైను ఒక లైన్ ఉంటే దాన్ని ఏకముఖి రుద్రాక్ష అంటారు. సేమ్ ఇదే లైన్ అటువైపు కూడా ఉంటుంది కదా, మరి దీన్ని ఏకముఖి ఎలా అంటారు అని చెప్పి డౌట్ వచ్చింది. అంటే అటువైపు ఉన్న లైన్లో ఏదో తేడా ఉంటేనే ఒక లైన్ ఉన్నదాన్ని పట్టుకొని ఏకముఖి రుద్రాక్ష అంటారని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చింది, కానీ నమ్మకం కలగలేదు. బగ్గేశ్వర్ ధామ్లో చూశాక ఇది ఉంది, ఈ లైను ఇలా అని చెప్పేసి ఇక్కడ కట్ అయిపోయింది, మళ్ళీ ఈ లైను ఇలా అని చెప్పేసి ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మధ్యలో ఇది ఒక శివలింగం లేదా నాగుపాము పడకలాగా ఇది చూడండి. అంటే రెండో వైపు సరిగా లేకపోతే లైన్ అనేది ఒకవైపు మాత్రమే పూర్తి లైన్ ఉంటే దాన్ని ఏకముఖి రుద్రాక్ష అంటారని చెప్పేసి అర్థమైంది. ఇక వీటి గురించి ఇవి ఒరిజినలా కాదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఇప్పుడు ఏకముఖి రుద్రాక్షలు అని చెప్పేసి ఇవి 9 అయితే తీసుకొని రావడం జరిగింది, ఇదొకటి 10 అయ్యింది. ఇక వీటితో పాటు పంచముఖి రుద్రాక్షలు అంటే ఒక దండలో ఏకముఖి రుద్రాక్ష, దాని కింద
ఒక పంచముఖి రుద్రాక్ష కూడా కడతారని చెప్పేసి ఎవరైతే నాకు అమ్మారో వాళ్ళే చెప్పారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇవి చూడండి, ఇవి కూడా 9 అన్నట్టు పంచముఖి రుద్రాక్షలు. 1 2 3 4 5 6 7 8 9 పంచముఖి రుద్రాక్షలు, 9 ఏకముఖి రుద్రాక్షలు, చంద్రాకారం, 1 గుండ్రంగా ఉండే ఏకముఖి రుద్రాక్ష. ఇవి కాకుండా అక్కడికి వెళ్తే కస్తూరి జింక అని చెప్పేసి వీడియోలు చూడొచ్చండి యూట్యూబ్లో. కస్తూరి జింక నుంచి వెళ్తుందంటే ఇది మనకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే స్మెల్ మాత్రం చాలా సూపర్ ఉందండి. ఇది ఇంట్లో పెట్టుకుంటే అశుభాలను దగ్గర రానియకుండా అంతా శుభం జరిగేటట్టు చూస్తుందంట. వాళ్ళు చెప్పారని చెప్పేసి తీసుకున్నాను. మనకు అంత ఐడియా లేదు. ఉన్నంత మాత్రాన మనకు పోయేది లేదన్నట్టు. కస్తూరి జింక వీడియోస్ అయితే చూశానండి. కస్తూరి జింక దాని వీపు వెనకాల సేమ్ ఇలానే ఈ ఏకముఖి రుద్రాక్షకి ఎలా అయితే ఇలా లైన్ ఉందో, కస్తూరి జింక కూడా ఇలా సగం వరకు, అంటే వెనుక నుంచి ఇలా కొద్ది దూరం వరకు వచ్చేసి లైన్ ఆగిపోయినట్టుగా ఉంటుంది. అది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు దాని నుంచి సువాసన వెదజల్లుతుంది. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి కస్తూరి జింకది, దాంట్లో తెలిసిపోతుంది. ఇది కూడా అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ కస్తూరి జింకలు అనేవి మనకి ఇక్కడ లేదు, అటువైపు ఉంటుంది. యూపీ హిమాలయాల దగ్గర ఉంటాయంట కస్తూరి జింకలు. ఇక ఇవి ఒరిజినల్ కాదా అని చెప్పేసి మరో వీడియోలో చూపిస్తానండి. ఆ వీడియోలో కాయిన్స్, ఇదిగోండి ఈ కాయిన్స్ కూడా దాని గురించి పెట్టాను. దీంట్లోనే ఉంచారని చెప్పి ఈ కాయిన్స్ మధ్యలో అవి తిరిగితే ఒరిజినల్ అన్నట్టు, తిరగకపోతే ఒరిజినల్ కాదన్నట్టు. ఇంకో విషయం ఏం చెప్పారంటే ఇవి నీళ్ళల్లో వేస్తే మునిగిపోతాయని చెప్పి చెప్పారండి. అది కూడా చూశాను. నీళ్ళల్లో వేస్తే మునిగిపోవడం జరిగింది. ఇదిగోండి గ్లాసు నీళ్ళు తీసుకున్నాము. ఈ నీళ్ళల్లో వేసినప్పుడు అది మునిగిపోతే ఒరిజినల్ అన్నట్టు. లేదంటే ప్లాస్టిక్తో చేసినా ఇంకే దాంతో చేసినా కూడా పైకి తేలుతుందంట. ఇప్పుడు చూడండి, మీ ముందే వేస్తున్నాను. మునిగిపోయింది చూడండి, లోనికి వెళ్ళిపోయింది. అదొకటి. ఇదిగోండి ఈ రౌండ్ రుద్రాక్ష కూడా వేస్తున్నాను నీళ్ళలో. ఇది పై భాగము చూడండి, వెళ్ళిపోయింది లోపలికి. ఇది కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇక గుండ్రంగా తిరిగే వీడియోస్ మరి ఇంకోటి చేస్తానండి, కాయిన్స్ మీద తిరిగేటట్టు అది చూపిస్తాను.